పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి మరియు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో నగర సంకీర్తనలు నిర్వహించామన్నారు. అలాగే ప్రతి హిందువు సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించాలని, అలాగే హిందూ ఆచారాలను కట్టుబాట్లను పాటించి హిందువుల మనోభావాలను పరిరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ జన సైనికులు నేరేడిమిల్లి వంశీ అధికారి అనిల్ కుటుంబీ నాయకులు భారతి భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈరోజు గోవింద నామాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ రోజుతో ముగించుకున్నటువంటి మన జనసేన నాయకులు, ఎందుకంటే గత 4 రోజుల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అలాగే స్టార్టింగ్ లో కూడా నేను తోటపల్లి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. అదే ఈ రోజు మళ్ళీ లాస్ట్ రోజు. ఈ రోజు నిజంగా సంకీర్తనలతో చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి ముందుగా అని చెప్పేసి ఈ రోజు సంకీర్తనలతో చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి లడ్డుకి సంబంధించి మరి కల్తీ నెయ్యిని వినియోగించారు, దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ఈ సంకీర్తనలు చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దోషులు ఉన్నారో వారందరికి కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ దైవం, ఆయన గురించి తెలీదు. ఈ రోజు నిజంగా చాలా అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నవారు సాక్షాత్తు అక్కడ భగవంతుడే వెలిశారు. కాబట్టి అలాంటి దగ్గర కూడా ఇలాంటి అపవిత్రమైనటువంటి నెయ్యి వినియోగాన్ని హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా ఎవరికి దాడులు చేసినా లేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఏవైనా తప్పిదాలు జరిగితే అందరం కూడా ఖండించేలా ఉండాలి.